श्री महागणाधिपतये नमः। शरदिन्दु विकास मंदहासां स्फुरदिन्दीवर लोचनाभिरामां अरविंद समान सुंदरास्यां अरविंदासन सुंदरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। సభయే నమః। ఈరోజు శ్రీ మంగిపూడి వీరభద్రరావు గారి ఆహ్వానం మేరకు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు ఈ షార్లెట్ నగరానికి రావడం జరిగింది। గతంలో 2 సార్లు పూజ్యశ్రీ స్వామివారు అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కూడా దాదాపుగా ఒక 20-22 స్టేట్ల దాకా వారు పర్యటించారు। పోయినసారి పర్యటనలో చాలా ప్రయత్నం చేశారు, కానీ వీరభద్రరావు గారు అప్పుడు సాధ్యపడలేదు। పాపం ఆయనకు చాలా తాపత్రయం, పూజ్యశ్రీ స్వామివారు ఇక్కడికి రావాలి, ఒక్క రోజైనా ఈ షార్లెట్ నగరంలో స్వామివారు తమ అనుగ్రహ భాషణం వినిపించాలి। భారతదేశానికి వచ్చినప్పుడు కూడా వారు కలిశారు। అయితే ఈసారి పర్యటనలో కూడా నిజానికి ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి, ఎందుకంటే పూజ్యశ్రీ స్వామివారు అహింస అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు। దాని గురించి స్వామివారు కూడా చెప్తారు। అమెరికన్ హిందూ మహాసభ, అంతర్జాతీయ హిందూ మహాసభ అనేది అహింస। అది 2015లో అట్లాంటాలో స్వామివారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది। అంటే హిందూ దేశ ప్రాభవాన్ని, హిందూ ధర్మ వైభవాన్ని పాశ్చాత్యులు ఎవరైతే కూడా పాటిస్తున్నారో, ఇక్కడ ఎవరైతే పిల్లలు పెరుగుతున్నారో వారందరి చేత వారందరిలో కూడా మంచి పరీక్ష పెట్టి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులను వెలికితీసి వారి ద్వారా హిందూ ధర్మ ప్రచారాన్ని భారతదేశంలో చేయించే విధంగా ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేశారు। దాని గురించి స్వామివారు ఈసారి రావడం జరిగింది। అలాగే పూజ్యశ్రీ స్వామివారు భారతదేశంలో, ఆంధ్రదేశంలో, తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు మీ అందరూ కూడా టీవీలో చూస్తూనే ఉంటారు। ఇవాళ ఉదయం కూడా మీరు వెంకటేశ్వర భక్తి ఛానల్ పెట్టగానే 7 గంటలకు స్వామివారు అక్కడ భగవద్గీత, ఇంతవరకు భగవద్గీత మీద దాదాపుగా 220 గంటలకు పైగా అనర్గళమైనటువంటి శంకర భాష్య సమేతమైనటువంటి భగవద్గీత ప్రవచనాలు స్వామివారు అద్భుతంగా చేశారు। కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వాటిని ఆస్వాదించారు। అలాగే హిందూ ధర్మం మీద ఎటువంటి సమస్య వచ్చినా, లేకపోతే ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినా వెంటనే దానికి పరిష్కారం ఏమిటి, దాని గురించి స్పందించేది ఎవరు అంటే భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఒకే ఒక్కరు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు ఒక్కరే దాన్ని స్పందిస్తారు। ఇలా హిందూ ధర్మం పట్ల, హిందూ దేశం పట్ల, సనాతన ధర్మం పట్ల పూర్తిగా అంకితమై అనితర సాధ్యమైనటువంటి ప్రచారం గావిస్తున్నారు। అనేక చోట్ల దాదాపు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో 23 ఛాత్రాలయాలు స్వామీజీ సంకల్పం చేశారు పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వామివారి పేరుతో। అలాగే గో సంరక్షణ అనేటువంటిది స్వామివారు ప్రధానంగా చేపట్టినటువంటిది। అలాగే ఇతర ధర్మ ప్రచారం అంటే క్రిస్టియన్లుగా మార్చబడుతున్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అది అక్కడ విపరీతం। స్వామీజీ ఆధ్వర్యంలో దాదాపుగా
కొన్ని వేల మంది తిరిగి హిందూ ధర్మంలోకి మార్చబడ్డారు. అంటే వారికి సరైనటువంటి ఒక అవగాహన లేకుండా, మార్గదర్శకం లేక చాలా మంది ధర్మాన్ని మార్చుకున్నారు, క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమి కోల్పోయారో స్వామీజీ ప్రవచనాల ద్వారా తెలుసుకొని తిరిగి స్వామీజీ సమక్షంలో అయ్యో మేము చాలా పెద్ద పొరపాటు చేశామని మొన్న నల్గొండ జిల్లాలో కూడా దాదాపుగా 1200 మంది స్వామీజీ సమక్షంలో తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇలా ఆనాడు ఎలాగైతే వివేకానంద స్వామి వారు పాశ్చాత్య దేశాల్లో ఇలా హిందూ ధర్మ ప్రచారం గావించారో, ఇవాళ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులంతా చక్కటి హిందూ ధర్మాన్ని పరిపాలిస్తున్నారు, ఇంటర్లో హిందూగా ఉంటున్నారు, పిల్లలంతా కూడా చక్కగా చదువుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు భారతదేశానికి అవసరమైంది. ఆనాడు వివేకానంద స్వామి వారు ఇక్కడ ఈ దేశాల్లో ప్రచారం చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ దేశంలో ఆంధ్రదేశంలో హిందూ ధర్మ ప్రచారం అవసరమైంది. అందుకే పూజ్యశ్రీ స్వామి వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా స్వచ్ఛందంగా స్వామివారి ఇక్కడికి రావడం జరిగింది. అందులో వీరభద్రరావు గారు ఆహ్వానించడం, అలాగే ఇక్కడ గోమాత అనేటువంటి ఒక అంటే గోవు ఎంత పూజనీయమైనది, గోవును ఎలా కాపాడుకోవాలి, వీటి మీద స్వామీజీ అందరికీ చెబితే అర్థం కాదు, పురాణాలు చెబితే అర్థం కాదు, ప్రవచనాలు చెబితే అర్థం కాదు. అసలు గోవు యొక్క ప్రాముఖ్యత ఏ మాధ్యమం ద్వారా వెళ్తే బాగుంటుందో ఆ మాధ్యమం ద్వారా వెళ్తే అందరికీ తెలుస్తుంది అని స్వామివారు స్వయంగా తాను ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి గురుదక్షిణను పెట్టి ఒక మహత్తరమైనటువంటి సీరియల్ ప్లాన్ చేశారు. ఇప్పుడు అది జరుగుతోంది అక్కడ, గోమాత సీరియల్. అది దాదాపుగా 200 ఎపిసోడ్స్లో స్వామీజీ పూర్తి సంకల్పంతో అది అక్కడ చిత్రీకరించబడుతున్నది. మొత్తం అంటే దాన్ని తమిళంలో, హిందీలో, తెలుగులో అన్ని భాషల్లో కూడా దాన్ని ప్రచారం చేసి గోసేవ, గోవు యొక్క రక్షణ ఎలా చెయ్యాలో, గోమాత ఎంత పవిత్రమైనదో అది స్వామీజీ చేయబోతున్నారు. కాబట్టి మనం ఏదైనా మన ధర్మం కోసం ఒకటే చెప్తారు ఇప్పుడు స్వామివారు ఏంటంటే దేశభక్తి, దైవభక్తి, ఈ రెండింటి మీదనే స్వామీజీ ప్రవచనాలు బాగా సాగుతూ ఉంటాయి. అలాగే ప్రాక్టికల్గా అంటే మీరు ఏదో ఆచరించండి, ఏదో చెయ్యండి అనేటువంటిది కాదు. ఏది ఆచరిస్తే ఏది జ్ఞానానికి పరాకాష్ఠ, ఏది జ్ఞానం వల్ల మనం ఎలా ఉన్న స్థితి నుండి ఎలా ఉన్నత స్థితికి ఎదుగుతాము, వీటిని స్వామీజీ చక్కగా చెప్తూ ఉంటారు. మీరందరూ కూడా యూట్యూబ్లో చూసే ఉంటారు. కాబట్టి ఇవాళ మంచి అవకాశం, నిజానికి సాటర్డే సండేలో అడిగారు కానీ అంత అవకాశం లేదు అంటే ఈ పర్యటనలో మాకు. కాబట్టి మధ్యలో ఇవాళ ఉదయం పూట ర్యాలీలో ఒక కార్యక్రమం ముగించుకొని సాయంత్రం పూట కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఆయన కోరిక మేరకు ప్రత్యేకంగా వీరభద్రరావు గారి కోరిక మేరకు అన్ని షెడ్యూల్లో ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఆయన గురించి కాదు, ఇక్కడ ఒక 10 మందికైనా ఒక 20 మందికైనా షార్లెట్లో వినిపించాలి ఆయన తాపత్రయం అంతే. ఆయన వచ్చి స్వామీజీని కలిశారు కానీ షార్లెట్లో వినిపించాలి, ఎందుకంటే నేను 50 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను అని చాలా ఆయన తాపత్రయం. కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు స్వామివారి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మీరు ఏదైనా సరే ఆ స్వామీజీకి గురుదక్షిణగా ఇవ్వదలుచుకున్నది, స్వామీజీ ఏమంటే ఏమి నేను తీసుకోనంటారు. కానీ ఏంటంటే మన గోమాత సీరియల్ ఏదైతే ఉందో దానికి మీరంతా కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు తప్పకుండా. ఎందుకంటే చాలా పెద్ద ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అది. కాబట్టి మీరు దానికి తప్పకుండా మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకున్నది శ్రీపీఠం అనేటువంటి పేరుతో చెక్ ఇస్తే సరిపోతుంది. SREEPTEAM శ్రీపీఠం పేరుతో మీరు ఇవ్వవచ్చు. ఒకవేళ మీరంటే మీకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కావాలంటే చిన్న అమౌంట్లుగా ఉంటే పెద్ద అమౌంట్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కావాలంటే GHHF పేరు మీద ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడు GHHF కంటే కూడా శ్రీపీఠం అనేటువంటి పేరుతో ఇస్తే అది వెంటనే కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటిది ఏదైనా అది పూర్తిగా గోమాత కోసం, గోమాత సీరియల్ కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఈ పర్యటన చేపట్టారు. కాబట్టి ఆ పర్యటనను మీరంతా కూడా విజయవంతం చేసి స్వామీజీ దాదాపు 3 గంటలు ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇప్పుడు 3 గంటలు మళ్ళీ వెళ్ళి మళ్ళా రేపు పొద్దున కార్యక్రమం ర్యాలీలో చేసుకొని అక్కడి నుంచి 2 ఫ్లైట్లు మారి మళ్ళీ పిట్స్బర్గ్ వెళ్ళాలి. ఇంత షెడ్యూల్లో కూడా 1 గంట సేపు అయినా ఇక్కడ షార్లెట్ వెళ్ళొద్దాం ఆయన వీరభద్రరావు గారు బాగా కోరారు. అది ప్రత్యేకంగా మీ గురించి చాలా శ్రమ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మరలా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు, మళ్ళీ స్వామీజీ చాలాసార్లు వస్తారు, వచ్చినప్పుడు
మనం సాటర్డే సండేస్లో ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం లాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే తప్పకుండా మీరందరూ కూడా స్వామీజీ అనుగ్రహ భాషణం విని స్వామీజీ యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుతున్నాను. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। శంకర భగవత్పాదుల వారి ఎన్నో రచనల్లో భజగోవిందం ఒక ప్రత్యేకత ఉంది. రెండోది, అది కేవలం శ్లోకంగా మాత్రం కాకుండా పామరులు కూడా దాన్ని బాగా గానం చేసుకునే విధంగా గొప్ప ప్రాచుర్యం ఉంది. అర్థం తెలియకపోయినా ఎక్కడో హృదయంలో భావం స్ఫురించేలాగా హృదయంగా ఉంటుంది భజగోవిందం. ఉదాహరణకు చెప్పాలంటే, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్ర, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం. ఇంత హాయిగా ఉంటుందనంటే అది అంత్యప్రాసలన్నీ సహస్రం, అజస్రం, చిత్తం, విత్తం, మీరు చూస్తే అంత్యప్రాసలన్నీ ఒక హృదయంగా ఉంటుంది పాడుకునేటప్పుడు. అలాగనే భజగోవిందంలో ప్రారంభం మన మొట్టమొదటి శ్లోకం చూస్తే, అంటే ఒక గంటలో భజగోవిందం మొత్తం చెప్పడం కష్టం. బట్ ఒక గంటలో భజగోవిందం యొక్క భావాన్ని, భావుకతను మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి చరణంలోనే ఉంది భజ గోవిందం. అసలు ఆ ఒక్క వాక్యం చూస్తేనే మనకు అర్థమవుతుంది. భజ అంటే సంస్కృతంలో మామూలుగా భజ అంటే మనం భజన అనుకుంటాం, భజన కాదు. సంస్కృతంలో ధాతు ఉంది, అంటే రూట్ అంటారు దాన్ని. ఏ శబ్దం ఉత్పత్తి కావాలన్నా ఆ ధాతువు ద్వారా ఉత్పత్తి అవుతుంది. భజ అనేటువంటి శబ్దానికి భజ్ ధాతు, భజ్ సేవాయాం అంటే సేవించు అని అర్థం.
అంటే ఒక గురువుని సేవించడము పూజతో సమానం, ఒక తల్లిదండ్రుల్ని సేవించడము పూజతో సమానం. ఒక భగవంతుడికి పూజ అంటే ఏం చేస్తాం మనం? అక్కడ సేవ చేస్తున్నాం. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, అలాగే నైవేద్యం పెడుతున్నాం. ఇవన్నీ సేవ. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సేవ అంటే ఏం చేస్తాం? ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి కాళ్ళు ఒత్తుతాము, ఇంకా లేవలేకపోతే స్నానం చేయిస్తాము, వాళ్ళకి కొద్దిగా కుదరని పరిస్థితి మనం వంట చేస్తాము, మనం తినిపిస్తాము. అంటే సేవ పూజ అనేది దే ఆర్ ఐడెంటికల్, యూ కెనాట్ సపరేట్. భగవంతుడికి చేసేది ఉపచారం అంటున్నాను. ఆ చేసే ఉపచారమే తల్లిదండ్రులకి చేస్తే పూజ, అదే పూజ. ఆ చేసే సేవనే ఒక గురువుకి చేస్తే అది పూజ అనబడుతుంది. కాబట్టి సేవ అంటే అర్థం ఏంటంటే పూజ అని అర్థం. మీరేం చేస్తుంటారండి అంటారు. నేనండి కొంత సమాజంలో కొంత సమయం నేను టైం స్పెండ్ చేసి సేవ చేస్తాను. ఏం చేస్తారు? ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో అప్పుడప్పుడు మా ఇంట్లో వంట చేసి వాళ్ళకి తినిపిస్తాను. అది పూజ, గుర్తుపెట్టుకుని. మీన్స్ అది ఒక ఉపచారం. భగవంతుడికి నివేదన పెడితే అది ఎలాగైతే ఒక సేవ అయిందో, అది ఒక పూజ అయిందో, అలాగనే మనం ఒకరికి అన్నం పెడితే లేనివాడు బాధపడుతున్న వాడికి మనం వండి తీసుకెళ్ళి ప్రేమతో, ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కడుపు నిండా తినేదాకా మనం పెట్టామనుకోండి, వాళ్ళు తృప్తిగా తిన్నారనుకోండి, అది సేవ అని మనం అంటున్నాం. బట్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్హరెంట్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ సేవ ఈజ్ నథింగ్ బట్ ఏ పూజ. అర్థమైంది? ఒక గోవుకి సేవ చేశారనుకోండి, అది పూజ. కాబట్టి భజ్ ధాతు యొక్క గొప్పతనం అది. భజ్ ధాతు అని అంటే భజ్ సేవాయాం. సేవ అనే శబ్దానికి ఉండే గొప్పతనం. అయితే సేవ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉన్నాయనంటే 2-3 రకాలుగా ఉంటుంది సేవ. భగవంతుణ్ణి మనం పూజిస్తాం అంటే సేవ చేస్తాం, భగవంతుడికి సేవ చేస్తాం. అందుకనే మనం భగవంతుడి దగ్గర ఏమంటామనంటే దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర అంటామా లేదా? పూజ అయిన తర్వాత అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయా దాసోయం. దాసుడు అనేవాడు ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. అంతేనా కాదా? దాసుడు చేసేది ఏంటి? సేవ. దాసోయం ఇతి మామత్వ అంటే ఒక సేవకుడిగా నన్ను గుర్తించు, నాకు ఆ స్థానం ఇవ్వాలి. అంటే నేను ఎప్పుడు నీకు సేవ చేయాలి అంటే నేను ఎప్పుడు నీకు చేసే ప్రతిదీ పూజ అవుతుంది. కాబట్టి భగవంతుడికి చేసే సేవలో నాకు తిరిగి వచ్చేది ఏమిటనంటే గుర్తుపెట్టుకోండి, మనం కోరుకోవచ్చు నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు పొలం కావాలి, లేకపోతే నాకు మంచి పెళ్ళం కావాలి, లేకపోతే నాకు బిడ్డలు పుట్టాలి, లేకపోతే నాకు పెద్ద చదువు చదవాలి, లేకపోతే నాకు కారు కావాలి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం రావాలి. ఇంకా దానికి అంతుందేమన్నా వదిలితే మనిషిని ఇప్పుడు ఎన్నైనా కోరుకుంటాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే భగవంతుణ్ణి సేవించడం వల్ల మనకు తిరిగి వచ్చేటువంటిది ఏమిటయ్యానంటే అంతఃకరణ శుద్ధి. మన మనస్సులో ఉండేటువంటి మాలిన్యము తొలగిపోతుంది. తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల మనకి ఏమిటి తిరిగి వస్తుంది అంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల తిరిగి రావడం అనేది పక్కన పెట్టండి. అకరణే ప్రత్యవాయ దోష న విద్యతే. ఒక తల్లిని తండ్రిని మనం సేవించడం వల్ల, వాళ్ళకి కావాల్సింది మనం అందించడం వల్ల, వాళ్ళని సంతృప్తి పరచడం వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యానంటే నేను అది చెయ్యకపోవడం వల్ల వచ్చేటువంటి మహాపాతకం అది చేయడం వల్ల తప్పుతుంది. అర్థమైందా? కాబట్టి దానికి సంస్కృతంలో అన్నారు అకరణే ప్రత్యవాయ దోష. అకరణే అంటే చెయ్యకపోవడం వల్ల, ప్రత్యవాయ దోష మహాపాతకం వస్తుంది. ఏమిటి? నన్ను కన్న తల్లిదండ్రుల్ని నేను సంతృప్తి పరచకపోతే, ఇప్పుడు నేను వాళ్ళని సంతృప్తి పరచడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, నా వల్ల ఆనందం, నాకు ఆ దోషం పోతుంది.
నన్ను ఒక ఆయన అడిగారు అమెరికాలో తిరుగుతున్నప్పుడు, స్వామి మీ ప్రవచనం విన్నాము, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనేమో అమెరికా వచ్చేసాను, మా అమ్మ నాన్నేమో అక్కడ ఉంటారు, ఏమో నా వృత్తి కోసం దీని కోసం అమెరికా వచ్చేసాను, నేను మా అమ్మ నాన్న చూడలేను కదా, నేను వాళ్ళకి నేను సేవ చేయలేను, వాళ్ళు వచ్చి ఉండమంటే వాళ్ళు ఇక్కడ ఉండలేరు, వచ్చిన 3 నెలలు ఉంటారు, 4 నెలలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మరి ఎలాగా ఏమిటి అని అంటే నేను చెప్పాను ఆయనకి, తప్పదు, ఇప్పుడు నువ్వు ఒక వృత్తి నిమిత్తంగా వచ్చావు, నీ యొక్క భవిష్యత్తు కోసం వచ్చావు, వాళ్ళు అక్కడ ఉన్నారు. సో పాపం వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు కదా. అవునండి, మీ దగ్గర వానేజ్ ఉంది కదా, తెలుసు కదా వానేజ్. సో వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, మీ దగ్గర వానేజ్ ఉంది, కలుపు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడు. మనిషికి గుర్తుపెట్టుకోండి, మాట చాలా పెద్ద మంత్రం, చాలా పెద్ద మాధ్యమం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడితే అవతల వ్యక్తి చాలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ప్రార్థనలు అంటారు, భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడా వీడికి జబ్బుతో వచ్చాడు, వీడికి నయం చేయి, వీడిని బాగు చేయి మాట్లాడతారు కదా. అసలు అది భగవంతుడు వింటాడో లేదో తెలియదు, కానీ ముందు వాడికైతే వినిపిస్తుంది. వాడు ఏమనుకుంటాడు, నా గురించి ఒక వ్యక్తి ఎంత ప్రార్థిస్తున్నాడు. మాట, ఆ మాట, మన చూపు, మన పలకరింపు, మన స్పర్శ, ఇది ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. అందుకనే మీకు ఇది ఇప్పుడు పుట్టినటువంటి మతాలు చేస్తున్న, ఇది వాళ్ళ కల్పన కాదు, మనకు పూర్వం రోజుల్లోనే ఉంది. మీకు గుర్తుపెట్టుకోండి, దేవాలయానికి వెళితే అక్కడ తీర్థం ఇస్తారు దర్శనమైన తర్వాత. వాళ్ళంట అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ ఉమామహేశ్వర స్వామి పాదోదకం పావనం, శుభం శుభం శుభం. ఇది ఎంత గొప్ప మాటది. అప్పుడు సంస్కృతం మనకందరికీ అర్థమయ్యేది కాబట్టి అది చక్కగా అర్థమయ్యేది. ఇప్పుడు మనకు చెప్పేవాడికి తెలియట్లేదు, పుచ్చుకునే వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు పుచ్చుకున్నారు, వాళ్ళు పుచ్చుకుపోతున్నారు, ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు గుడి ఏమైపోయిందనంటే, నేను ఎప్పుడు అంటుంటాను, మీరు కింద కూర్చోండి, కూర్చోండి. కాబట్టి పూర్వం రోజుల్లో గుడి అనేటువంటిది, అసలు ఒక వ్యక్తి గుడిలోకి వెళితే అసలు మనిషి ఎంత అసలు ఒక స్థితికి చేరుకునేవాడు. ఆ తీర్థం ఇచ్చిన తర్వాత మీరు చూస్తే షటారి, ఎత్తి మీద షటారి పెడతారు. తర్వాత మనకు తృణమపడము అర్చకుడి చేతిలో మనం పెడితే వెంటనే అతను ఆశీర్వచనం చేస్తాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అది అర్థమయ్యేది పూర్వం రోజుల్లో, ఇప్పుడు అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈ మాట ఆ రోజుల్లో మంత్ర రూపంలో ఉండేటువంటి ఆ భాష ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి తల్లి తండ్రి దూరంగా ఉన్నారనే భావన అక్కర్లే, రోజు మనం మాట్లాడచ్చు. అయితే ఒక అతను న్యూజెర్సీలో, ఒక అతను ఏంటంటే, నాది విన్న తర్వాత ఒక యూట్యూబ్లో ఈ మాట విన్న తర్వాత, ఇప్పుడు కొన్ని ప్రవచనాల్లో చెప్తుంటారు, అమెరికాకి వెళ్ళారు, మీరు భ్రష్టు పట్టిపోయారు, ఇంక మీకు ఇండియాకు వచ్చినా మీకు పనికిరారు, మీరు సముద్రం దాటారు, వెళ్ళారు. ఇప్పుడు నన్ను అందరూ ఇదే ప్రశ్న, అందరిలో ఒక గిల్ట్ క్రియేట్ అయ్యింది. డోంట్ వరీ అబౌట్ ఇట్. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు సముద్రం దాటి వచ్చారు కదా. నేను సముద్రం దాటలేదండి. అది సముద్రం దాటకుండా ఎలా వచ్చారండి ఇండియా నుంచి ఇక్కడికి? ఆకాశం నుంచి వచ్చాను, సముద్రం నుంచి. సముద్రం నుంచి వస్తే పాపం. అది ఎవరికి చెప్పారు? ఎవరికనంటే ముగ్గురికి చెప్పబడింది. నిత్యాగ్నిహోత్రి, ఎవరైతే నిత్యము అగ్నిహోత్ర కార్యానికి అంకితమై ఉంటాడో, ఆ నిప్పు ఆరకూడదు కాబట్టి వాళ్ళు క్రాస్ చేయాలి. రెండవది, దండం ఉన్నటువంటి సన్యాసి, ఎవరైతే సనాతనంగా వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పీఠం ఏదైతే ఉంటుందో,
శంకర పీఠం కానీ, రామానుజ పీఠం కానీ, మధ్వ పీఠం కానీ, ఈ ముగ్గురు ఆచార్యుల యొక్క పరంపరలో వచ్చినటువంటి సంప్రదాయమైనటువంటి పీఠాలకు అతను ఒక అధిపతిగా ఒక స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి. విశేషమైనటువంటి విధి నియమాలతో ఉంటుందని, దానికి కట్టుబడ్డ వ్యక్తే దాంట్లోకి ప్రవేశించాలి. ఆ వ్యక్తి దాటకూడదు, సముద్రం ఉల్లంఘనం చేయకూడదు. ఇక మూడోది ఎవరు అని అంటే, సనాతనమైనటువంటి దేవాలయాలకి ప్రధాన అర్చకత్వం వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ అర్చకుడు ఆ మూర్తిని విడిచిపెట్టి ఒక్క రాత్రి కూడా ఉండకూడదు. కాబట్టి మీకు ఇంకా చెప్పాలంటే, మామూలుగా ఇక్కడ సామాన్యంగా నియమం ఏంటి, ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఇంట్లో మైల పాటిస్తారు, ఏడాది పాటు పాటిస్తారు, సంవత్సరికాలు అయితే. మామూలుగా 10 రోజులైతే పెద్ద కర్మ అయ్యేంత వరకు పూర్తిగా పెద్ద మైల ఉంటుంది. తర్వాత పూర్తిగా వాళ్ళు దే కెన్ గో అండ్ మిక్స్ ఇన్ సొసైటీ. కానీ ప్రధాన అర్చకుడికి ఋగ్వేదమే చెప్తుంది, స్నానంతో మైల అయిపోతుంది. ఎందుకని? ఈయన మైల పాటిస్తే దేవుడికి నివేదన లేదు, కార్యం ఆగిపోతుంది. అంటే ఏమని అర్థం? రూల్స్ ఆర్ రూల్స్, బట్ దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ దాట్ ఎ రూల్ ఈజ్ ఫార్మ్డ్ వితౌట్ ఎక్సెప్షన్ అని అంటే ఆ రూల్ చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఇంకా అది వెపన్ అయిపోయి అది అందరినీ చంపేస్తుంది. రూల్ ఉంటుంది, కానీ ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్స్ కూడా గుర్తించి మాట్లాడాలి. అందరినీ ఒకే ఘాటిని కట్టేసి సముద్రం దాటిపోయిన వాళ్ళందరూ ఇంకో భ్రష్టులు, ఇది ఒక ప్రచారమే. అందరూ గిల్ట్ పెరిగిపోయింది. నేను చెప్పాను, డోంట్ వరీ అబౌట్ దాట్. అలాంటిది నిజంగా పొరపాటే అయితే స్వామి వివేకానంద సముద్రం దాటి రాడు. అర్థమైందా? ఒక యోగి ఆత్మకథ రాశారు, పరమహంస యోగానంద. ఆయన రాడు, చిన్మయానంద స్వామి రారు, మహర్షి మహేష్ యోగి రారు, మా గురువు గారు దయానంద స్వామి వారు అసలే రారు. ఎందుకంటే ప్రస్థానత్రయ భాష ఆయన బోధిస్తూ ఉంటారు. సో వీళ్ళెవరూ రారు. కాబట్టి మన భావాలని మనం మాట్లాడేటప్పుడు చాలా పదిలంగా, ఎవరిని గాయపరచకుండా మాట్లాడవలసిన బాధ్యత కూడా ఉంది. మనం ఏదో ఒక శ్లోకం చదివేసామని ఆ శ్లోకం తీసుకొచ్చి మొత్తం అందరి మీద గుప్పేసి, ఇగో ఇలా చెప్పింది మీరు అమెరికాకి వెళ్ళిపోయారంటే, లేకపోతే సముద్రం దాటారంటే మీరు భ్రష్టులు అని మాట్లాడితే ఇలా ప్రమాదం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అమెరికా వచ్చారు, మీ వృత్తిత మీరు అమెరికాలో స్థిరపడ్డా మీ ప్రవృత్తిని మీరు చక్కగా భారతదేశం వైపు పెట్టుకోండి. నాకు చాలా ఆనందంగా అనిపించేది ఏంటంటే, భారతదేశంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పండుగలు కానీ, ఆచారాలు కానీ, పద్ధతులు కానీ ఎంత పాటిస్తున్నారో అంతకు ఎక్కడా తీసుకోకుండా ఇదే అమెరికాలో ఖర్చైనా సరే వాళ్ళు వెనకడుగు వేయకుండా అంత ధీటుగా ఇక్కడ కూడా పాటించడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంత చెప్పాలంటే, ఇందాకనే చెప్తూ వచ్చాను ఆయన వీరభద్రరావుకి. ఏమన్నానంటే, ఇక్కడ వినాయక చవితి నాకు నచ్చింది ఆంధ్రాలో కంటే. ఎందుకంటే ఆంధ్రాలో వినాయకుడు ఆయన అంటున్నాడు ఏమిటి, మన డైనోసార్ మీద వినాయకుడు నిలబడ్డాడు, లేకపోతే సింగు వినాయకుడు, సోల్జర్ వినాయకుడు. ఏమిటి అసలు అర్థం పడుతుంది. అమెరికాలో నేను ఆ పిచ్చి చూడలేదు. నిజంగా చెప్పాలంటే అమెరికాకు వచ్చి స్థిరపడ్డా మట్టితోటే వినాయకుడిని చేసి పూజించినటువంటి గడపలు నేను చాలా చూశాను ఈ వినాయక చవితి సందర్భంగా అమెరికాలో. అలాగనే అక్కడ వినాయకుడి ముందు సినిమా పాటలు పెట్టి వాళ్ళు కేరింతలు కొడుతుంటే అసలు వినాయకుడికి ఆ పాటలకి వాళ్ళు వేసే డ్యాన్సులకి సంబంధమే లేదు. ఇక వినాయకుడిని కలుపుతున్నప్పుడు నిమజ్జనానికి చూస్తే మొత్తం లిక్కర్ షాపులన్నీ చాలా ఫుల్ బిజీగా ఉంటాయి. వైన్ షాపులు, లిక్కర్ షాపులు. నిమజ్జనానికి ఎంత భక్తితో, ఎంత ఒక ఆరాధన భావంతో, ఎంత పూజ్య భావనతో మనం 9 రోజులు ఆరాధించాము, దాన్ని నిమజ్జనం చేస్తున్నామని ఒక మంచి ఒక సహృద్భావనతో తీసుకెళ్ళాలి. కానీ అది అక్కడ కనపడట్లేదు. ఏమైంది ఇదంతా అంటే, మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ సనాతన ధర్మం తాలూకా మూలాలు భారతదేశంలో కదిలిపోయే ప్రమాదాలు ఏర్పడ్డాయి. కానీ సనాతన ధర్మం తాలూకా ఆచారాలు కానీ, పద్ధతులు కానీ చాలా ఉగ్గబట్టుకుని మనం దేశం విడిచిపెట్టాం, మన తల్లిదండ్రులు విడిచిపెట్టాం, మన వాళ్ళందరినీ విడిచిపెట్టాం, మన ఊరు వదులుకున్నాం, మన గాలి పీల్చట్లేదు, మన నీళ్లు తాగట్లేదు, ఇక్కడికి వచ్చాము, ఏదో
డబ్బనో లేకపోతే వృత్తి అనో భవిష్యత్తునో వచ్చాము, కానీ మనం వాటిని వదులుకోకూడదని ఎంతో కష్టపడి ఇక్కడ భారతీయతను, సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుకోవడంలో ఇక్కడ భారతీయులందరూ కూడా చాలా సక్సెస్ అవుతున్నారు. ఐ అడ్మైర్ దట్, ఐ అప్రిషియేట్. కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి మేమేం సేవ చేయలేము అని కాకుండా ప్రతిరోజు మాట్లాడాలి. న్యూజెర్సీలో అతను నా మాట విన్న తర్వాత యూట్యూబ్లో నుంచి అతను ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే లేచి అతను కార్యక్రమం, అతని పూజ మంచి చెడు చూసుకుని, పాపం ఉదయం లేస్తే అమెరికాలో ఎలా ఉంటుందని అంటే నేను చూస్తున్నాను. మండే మొదలైందనంటే ఇంకా మండే అంతా మండుతూనే ఉంటుంది. ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు, అందులో చిన్నపిల్లలు ఉన్నారనంటే, 2 కపులు జాబ్ చేసుకుంటున్నారనంటే పిల్లల్ని సర్దాలి, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ స్కూల్ పెద్ద యాగం అది 7 గంటలంటే ఆ లైన్లో ఏదో పెద్ద లైన్లో నిలబడాలి కార్లో. ఆ లైన్ మిస్ అయితే ఆ పిల్లలు ఇంక టెన్షన్ పడిపోయి, వాళ్ళు ఇంత లేట్ అయినా పిల్లలు చాలా టెన్షన్ పడిపోయి ఒకలాగా అయిపోతారు. అన్నీ ఇక్కడ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. నిజంగా ఆ ఇబ్బందులన్నీ చూస్తూ నేను ఐ అడ్మైర్ తీసుకుంటాను, ఐ అప్రిషియేట్. ఇంత ఇబ్బందుల్లో వాళ్ళన్నీ సెట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ భార్యాభర్తలు ఏం చేస్తారనంటే, ఆ న్యూజెర్సీలో అతని గురించి చెప్పాను కదా మీకు, కారులో వెళ్ళడానికి 1 గంట పడుతుంది ఆఫీస్కి. వీళ్ళు ఏం చేస్తారంటే కారులో స్పీకర్ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు 15 నిమిషాలు ఈయన వీళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి చక్కగా కారులో స్పీకర్, కోడలు కొడుకు ఇద్దరు బ్రహ్మాండంగా మాట్లాడతారు 15 నిమిషాలు. ఆవకాయల దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, చారు దగ్గర నుంచి మొత్తం అంతా ఇద్దరు చక్కగా మాట్లాడతారు. 1 గంట మాట్లాడతారు. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్లో వీళ్ళ అమ్మా నాన్నకు చేసి, అంటే ఈ అమ్మాయి తాలూకా భార్య తాలూకా అమ్మా నాన్నకు చేసి ఇద్దరు చక్కగా మాట్లాడతారు. అంటే ఈవిడికి తల్లి తండ్రే కదా, అతనికి ఎలా తల్లి తండ్రో ఈవిడికి తల్లి తండ్రి, ఇద్దరికీ ఆ బాధ్యత ఉంది. వాళ్ళు 6 నెలలుగా ఇంచుమించు అతను నాది పాటించడం మొదలుపెట్టిన తర్వాత అతను ఒక మాట అన్నాడు నాతోటి. ఏమన్నాడంటే, స్వామి నేను సంధ్యావందనం చేస్తే నాకు ఆ రోజు ఎంత స్ఫూర్తి ఉంటుందో, నేను పూజ చేస్తే నాకు ఎంత స్ఫూర్తి ఉంటుందో, అంతకు 100 రెట్లు నాకు మా అమ్మ నాన్నతో మాట్లాడితే ఏమిటో నేను ఏదో ఒక పెద్ద పని చేశాను, నేను ఒక మంచి ధర్మం చేశాననే ఒక ఆనందం నాలో కలుగుతుంది. నిజంగా నాకు ఐ నో గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ది లైఫ్ టైం ఫర్ ప్రొవైడింగ్ దిస్. ఖర్చు లేదు కదా, కాలేజ్ హాయిగా కారులో ½ అన్ అవర్ వాళ్ళు. నేను అన్నాను, ప్రవచనం వినడం మానేయండి, ముందు మీ అమ్మా నాన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. అసలు ప్రవచనం చెప్పేది అది కదా. వేదము మొత్తం అంతా తిరిగి అంత వల్లించిన తర్వాత చివరికి ఏం చెప్పింది బయటికి వెళ్ళేటువంటి విద్యార్థికి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఉపనిషత్తు ఘోషించింది కదా, ఇది చేయవయ్యా చాలని. నేను అదే చెప్పాను, ముందు నా ప్రవచనాలు వినడం మానేయండి, ముందు కొన్ని రోజులు మీరు మీ అమ్మ నాన్నతో మాట్లాడటం మొదలు పెట్టండి, ప్రేమగా మాట్లాడండి. వాళ్ళకి పెద్ద మెడిసిన్ అండి. ఇక్కడి నుంచి పిల్లలు కనుక మీరు ఆలోచించండి, 3 రోజులు మీరు ప్రేమగా మాట్లాడితే షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా వాళ్ళు బ్రతికేస్తారు. మీది పెద్ద మెడిసిన్ వాళ్ళు. సో దట్ ఈస్ ఎ సేవ. ఇన్ ఎ కైండ్ ఇట్ ఈస్ ఎ పూజ, వర్షిప్. యు ఆర్ వర్షిప్పింగ్ యువర్ పేరెంట్స్. మీ అమ్మా నాన్నని మీరు పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. సో నాట్ దట్ ఏడాదికి ఒకసారి మీరు ఏదో డబ్బు పంపించేసో, లేకపోతే అప్పుడప్పుడు ఏదో కుదిరితేనో, లేకపోతే వీళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఏదో చెప్తారులే సోదా అనుకోకుండా, సోదా చెప్పినా వినడమే మనం. నేను ఇప్పటికీ మా అమ్మతోటి నాన్నతోటి మాట్లాడుతూ ఉంటాను, నేను సన్యసించినా కూడా. ఎందుకంటే నేను ఒక్కడే. నన్ను ఈ దారిలోకి విడిచిపెట్టారంటే వాళ్ళని నేను మర్చిపోకూడదు. ఇంత గొప్ప దారిలోకి వాళ్ళు నన్ను విడిచిపెట్టగలిగారనంటే అన్ని వసతులు ఉండేవి వాళ్ళకేం వసతులు లేక కాదు, నేను ఒక్కడిని అన్ని వసతులు ఉన్నాయి. అండ్ దే ఆర్ వెల్ ఆఫ్, దే ఆర్ గుడ్ ఎనఫ్. బట్ స్టిల్ నా కొడుకు సన్యాసి కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనంటే నేను వాళ్ళ జీవితకాలం మర్చిపోకూడదు. సో వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి నాకే చాలా పనులు ఉంటాయి, చాలా ఫోన్ కాల్స్ నేను అటెండ్ అవ్వాలి, అన్నీ చేయాలి, చాలా బిజీ. కానీ స్టిల్ ఐ అటెండ్ దట్. అది ఒక నిత్య కర్మ. ఎందుకనంటే యూ విల్ ఫీల్ దట్. ఆ ఫీలింగ్ మనం అరగంట సేపు భగవంతుడితో కూర్చొని పూజ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫీలింగ్ విల్ గెట్. అదొక పూజ.
అది చెయ్యడం వల్ల ఏంటనంటే అకరణే ప్రత్యవాయ దోష న విద్యతే. అంటే తల్లిదండ్రులకి ఆ సేవ చేయడం వల్ల, లేదు ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారనుకోండి, హ్యావ్ దెమ్, టాక్ టు దెమ్ అండ్ గో అండ్ టాక్ టు దెమ్ అండ్ షేర్ యువర్ లవ్ అండ్ కేర్ దెమ్. వాళ్ళని చక్కగా చూడండి. కొంతమందికి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, తల్లిదండ్రులు వచ్చి ఉండే ఫెసిలిటీస్ ఉన్నాయి. గ్రీన్ కార్డ్ తీసుకుని కొంతమంది ఇంకా అంటే ఒకడే కొడుకుండి వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి సెటిల్ అయ్యి ఇట్స్ గుడ్ ఎనఫ్. లేదు అక్కడున్నారు, టాక్ టు దెమ్. కాబట్టి ఇది ఒక సేవ, దీన్ని కూడా పూజ అంటారు. తల్లిదండ్రులకి చేసేది, దైవానికి చేసేది సేవ, అది పూజ. వేర్ యూ గెట్ అంతఃకరణ శుద్ధి. అమ్మా నాన్నకు చేసేది సేవ, అది పూజ. వేర్ యూ గెట్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ప్రత్యవాయ దోష. ఇక మూడవది యూ డూ సర్వీస్ ఫర్ గురువు. గురువుకి సేవ చేస్తాం. ఆ గురువుకి మనం సేవ చేసేటప్పుడు వాట్ యు గెట్ అంటే, గురువుకి సేవ చేయడంలో మా గురువు గారండి నా నెత్తి మీకు చేపెట్టారండి, నాకు ఏదో అయిపోయిందండి, నా ఇళ్ళంతా ఇలా మారిపోయిందండి, ఎలివేషన్ అంతా మారిపోయిందండి, మా ఇంట్లో మొత్తం మ్యాట్ మారిపోయిందండి, ఫ్లోరింగ్ మారిపోయింది. ఎందుకు మారిపోతుంది? సో గురువు గారికి నువ్వు సేవ చేయడం వల్ల నీకు కలిగేది ఏమిటి అని అంటే, నా బుద్ధిలో జ్ఞానం, నా జీవితానికి ఒక అర్థం, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకుకి ఒక పరమార్థం ఏంటి అని నా జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని అందివ్వగలిగేటువంటి ఏకైక సోర్స్ ఈ లోకంలో ఒక గురువు. అందుకే నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీకు అమ్మ గొప్పదా గురువు గొప్ప అని అడిగారు. చాలా గొప్ప ప్రశ్న, చాలా అది ఇరిగించే ప్రశ్న. అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. 7 జన్మలెత్తినా ఒక తల్లి రుణం తీర్చుకోలేమని అంటుంటారు. సో గురువు ఇంకా అసలు గురువు కంటే గొప్పది ఏది లేదని అంటారు. మరి తల్లి గొప్పదే, గురువు గొప్ప. ఏది గొప్ప అని చెప్పాలి, ఏది తక్కువ అని చెప్పాలి? ఒకటి గొప్ప అని చెప్తే ఒకటి తక్కువ అవుతుంది. అందుకు నేనేం చెప్పానంటే, తల్లి జన్మనిస్తుంది, గురువు జన్మ లేకుండా చేస్తాడు కదా. తల్లి జన్మనిస్తుంది కాబట్టి ఆవిడకి జన్మంతా అంకితమై ఆవిడికి రుణపడి ఆవిడిని పూజిస్తాం. కానీ గురువు ఏమిటి, ఇంకొక జన్మ లేకుండా చేస్తాడు కదా. మరి నేను ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పాలి, ఎవరి స్థాయి వాళ్ళది. కాబట్టి గురువు అనేటువంటి వ్యక్తికి మనం సేవ చేస్తాం. ఏంటి, ఆయనకి మనకు తోచిన విధానంలో, ఆయనకి కావలసిన విధానంలో మనం సేవించడం వల్ల ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చేది ఏమిటనంటే, నా జీవితానికి ఒక అర్థం, నేను గమ్యాన్ని చేరుకునేదానికి ఒక మార్గం, ఒక మార్గదర్శనం గురువు దగ్గర నుంచి అందుతుంది. గురువు ఇవ్వగలిగింది అదొక్కటే. మా గురువు గారు అది ఇచ్చారండి ఇది ఇచ్చారండి అంటే ఓకే, నాకైతే వాటి మీద వీటి మీద దృష్టి కాదు. గురువు ఇవ్వగలిగింది, గురువు ఇవ్వవలసింది ఇది తప్ప మిగతా ఏదైనా ఇచ్చారని అంటే ఆ గురువు అగ్గిపెట్టుంటే ఇవ్వు అన్నట్టుగా ఉంటుంది. అది ఆంధ్రాలో గురువు గారు ఏంటంటే గురువు అగ్గిపెట్టుంటే ఇవ్వు అంటాడు. అగ్గిపెట్టికి కూడా గురువు కావాలి. మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు వినుంటారండి, నా గురువు అగ్గిపెట్టుంటే ఇవ్వాలి. ఇంకోటి కూడా అడుగుతారనుకోండి, నేను అది చెప్పట్లేదు నా నోటితో. కాబట్టి భజ్ ధాతుకి సేవా అనే శబ్దం ఉంది. ఇక్కడ ఏమన్నారు తెలుసా, భజ తర్వాత ఏంటి, గోవిందం. ఎంత అద్భుతమైన పదం వాడారు ఆదిశంకరుల వారు. ఒక పదం వాడారు అని అంటే దాన్ని మనం గుర్తించాలే కానీ దాంట్లో అమూల్యమైనటువంటి అర్థం ఉంటుంది. పైనే సర్ఫేస్ లెవెల్లో అర్థం కాకుండా లోతుగా చూస్తే ఎంత అర్థం ఉంటుంది. సేవ అంటే ఏంటి అర్థం ఇప్పుడు చెప్పండి. పూజ. పూజ వేరు, సేవ వేరు కాదు. పూజ. ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద టెంపుల్స్కి వెళ్తే చూడండి, ఆర్జిత సేవలు అంటారు. ఏంటది? పూజ. సేవ ఈజ్ నథింగ్ బట్ ఏ పూజ. వాట్ ఎవర్ యూ డూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సేవ. వై అంటే భగవంతుని ముందు నేను గొప్పవాణ్ణి కాదు, నేను దాసుని. ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 కోట్లు ఉండొచ్చు కాక, నేను భగవంతుడి ముందుకెళ్ళి 1,00,000 కోట్లు ఉన్నాయి, నువ్వు దేవుడివే, మంచిది, నేను నీకు ఇది చేద్దాం అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి, నీకు ఇష్టమా అని అడుగుతాడా? వీడిని ఏమనుకోవాలి మనం? ఇంత యూజ్లెస్ ఫెలో ఎవడున్నాడు ప్రపంచంలో. కాబట్టి 1,00,000 కోట్లు కాదు కదా, కోటాను కోట్లు ఉన్నా సరే నువ్వు ఎవరివి? భగవంతుడి ముందు అల్పుడివి. అందుకనే దాసోయమితి మామత్వ, నన్ను ఒక సేవకుడిగా భావించు,
నన్ను సేవకుడిగానే నువ్వు ఉంచు, నీ సేవ చేయాలి, నీ సేవ కోసం నేను బ్రతకాలని కోరుకోవడం. కాబట్టి భజ్ అనేటువంటి ధాతువుకి భజ సేవాయాం. సేవ అంటే ఏంటి అర్థం? పూజ. పూజ అన్న సేవ అన్న ఒకటే గుర్తు. అంటే ఎంత గొప్ప అర్థం వాడారు. నువ్వు చేసే ఏ సేవ అయినా అది ఒక పూజ. ఎవరైనా ఆకలితో వచ్చారు మన ఇంటికి, వాడి కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, అది సేవ. కానీ గుర్తుపెట్టుకోండి, అది పూజ. ఎలాగంటే వాడి లోపల ఉండే హిరణ్య గర్భుని మనం పూజిస్తున్నాం, వాడి లోపల ఉండే జాతరాగ్నికి మనం ఆహుతులు ఇస్తున్నాం. పూజ. దప్పికతో వచ్చారనుకోండి, వాడిని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఒక గ్లాసు చల్లటి మజ్జిగిచ్చి వాడు సేద తీరాడు అనుకోండి, అమ్మ చాలమ్మ అన్నాడు అనుకోండి, మీరు చేసేది సేవ, అదొక పూజ. కాబట్టి సేవ అండ్ పూజ దే ఆర్ ఐడెంటికల్, యూ కెనాట్ స్ప్లిట్ అండ్ సే. అయితే దేన్ని పూజించాలి అంటే అక్కడ పక్కనే చెప్పారు, గోవిందం భజ. భజ గోవిందం, దాని అంటే గోవిందం భజ తిరిగి. సంస్కృతంలో చాలా అటు ఇటు ఇటు అటు తిప్పి ఇటు ఇటు చాలా గమ్మత్తుగా ఉంటుంది. సంస్కృత భాషనే చాలా గొప్పగా ఉంటుంది. గోవిందం అంటే ఏంటి? గోవిందం అని అంటే మనకు 3 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ శంకరులు చెప్పినప్పుడు గోవిందం అంటే ఆయన తన గురువుని స్మరించుకున్నారు. శంకరాచార్యులు వారి యొక్క గురువు ఎవరనంటే గోవింద భగవత్పాదుడు. అంటే తన గురువుని తాను స్మరించుకున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం గోవిందుడు అని అంటే గోవిందుడు పరమాత్మ. ఇది రెండో అర్థం. ఇక మూడవ అర్థం ఏంటంటే గోవిందము అని అంటే గోభిః వేదాంత వాక్యైః విందతే యః సహ గోవిందః. అంటే గోవింద శబ్దంలో గో అని ఉంది కదా, విందః, గో ప్లస్ విందః, గోవిందః కదా. గో అంటే ఏంటంటే గో అంటే ఇంగ్లీష్లో పో అని అర్థం. సో సంస్కృతంలో గో అంటే అర్థం ఏంటంటే గోవు, ఇంద్రియములు, వేదములు, భూమి, ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఈ కాంటెక్స్చువల్గా మనం తీసుకోవాల్సినటువంటి అర్థం ఏంటంటే గో అంటే వేదాంతము. అంటే పరమాత్మకు ఒక పేరుంది కదా, వేదవేద్య. వేదవేద్యే పరే పుంసి ఉంది కదా, రామాయణంలో ఉందా? జాతే దశరథ ఉందా లేదా? అవునా? వేదవేద్యుడు పరమాత్మ. అందుకనే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు అంటారు గోవింద శబ్దానికి అర్థం ఏంటంటే గో అనే అక్షరానికి వేదాంత వాక్యై, గోభిః వేదాంత వాక్యై. గో అనే అక్షరానికి వేదాంతము అని అర్థం. వేదాంత వాక్యముల ద్వారా విందతే, విందహ ఉంది కదా, విందతే అంటే తెలియబడేవాడు. అంటే వేదాంత వాక్యములు దేన్ని బోధిస్తున్నాయి అంటే మనకు వేదమే చెప్పింది. భగవంతుడు దేని ద్వారా తెలియబడతాడు, భగవంతుడిని తెలుసుకునేదానికి మాధ్యమం ఏంటంటే మనకు ప్రతిరోజు మంత్రపుష్పంలో చెప్తాం, యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత. విన్నారా అది మంత్రం? వేద ఆదౌ యో స్వర ప్రోక్త. వేద ఆదౌ, వేదానికి ఆదిలో యో స్వర, ఏ స్వరమైతే ఉచ్చరింపబడిందో. ఏమిటి వేద ఆదిలో ఉచ్చరింపబడ్డ స్వరం? మొట్టమొదట ఎవరైనా ఇప్పుడు వేదమంత్రం చెప్పండి అన్నారనుకోండి, పిల్లల్ని కూడా ఇక్కడ అమెరికాలో కూడా చెప్పు నువ్వు చదివిన శ్లోకాలంటే వాళ్ళు ముందు ఓం అంటారు. వేద ఆదిస్వరం ఏంటి? ఓం. ఓం వేదాదౌ యో స్వర ప్రోక్త. అయితే ఆ స్వరం అక్కడ ఉచ్చరింపబడితే కానీ దాని అర్థము, దాని నిరూపణ, దాని ప్రతిష్ఠ ఎక్కడ జరిగింది? వేదాంతే తత్ ప్రతిష్ఠిత. అది వేదాంతంలో దాని నిరూపణ జరిగింది, దాని ప్రతిష్ఠ జరిగింది. అయితే ఎలా జరిగిందయ్యా దాని నిరూపణ అంటే తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. తస్య ప్రకృతి లీనస్య, కస్య ప్రకృతి? స్వరస్య ప్రకృతి లీనస్య. ఓంకారము అనేటి దాని యొక్క ప్రకృతి పడిపోతే, ఓంకారము అనేది అదొక శబ్దం,
ఆ శబ్దం నుంచే ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది. ఆ ఊ అనేటువంటి 3 అక్షరాల నుంచి. శబ్దమే ప్రకృతికి మూలం, అంతే కదా. సైన్స్ కూడా అదే కదా. సౌండ్, లైట్ అదే కదా చెప్తుంది. శబ్దము, కాంతి. కాబట్టి శబ్దమే ప్రకృతికి మూలకము. దాని నుండే ఈ సృష్టి వచ్చింది, ప్రకృతి వచ్చింది. కాబట్టి ప్రకృతి పడిపోతే ఆ మూలాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, అంటే ప్రకృతిని మనం చూస్తున్నాము, పదార్థాన్ని చూస్తున్నాం, యథార్థాన్ని చూడట్లేదు. కాబట్టి మనం ఈ ప్రకృతిని కనుక కొద్దిగా పక్కకు తప్పించి చూస్తే దాని మూలం ఏమిటి? ఓం అనే శబ్దం. ప్రకృతి మీరు ఎక్కడైనా వెతకండి, ఉండేది ఓంకారం. అందుకనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. భగవద్గీత కూడా చెప్తుంది, ఉపనిషత్తులు కూడా బోధించాయి. ఏంటి? ఓం అనేదే ఇక్కడ ఉండేది ఓం. ఎక్కడ మీరు చూడండి ఓమే ఉంటుంది. మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఒక ఖాళీ గ్లాస్ కానీ ఖాళీ చెంబు తీసుకోండి. ఖాళీ ఇలా చెవి దగ్గర ఇలా పెట్టుకోండి. లోపల ఓం అనే కోరు ఉంటుంది. మీరు చెవులు ఇలా మూసుకుని, ముక్కు మూసుకుని నదిలోకి అలాగా తలకాయ పెట్టండి. ఓం అనే కోరు ఉంటుంది. ఆకాశంలో ఓం అనే కోరు ఉంటుంది. భూమిని తవ్వుకొని కిందకి వెళ్ళి పైన మూసుకుంటే అక్కడ లోపలంతా కూడా ఒక శబ్దం ధ్వనిస్తుంది. అది ఓం అనే కోరు ఉంటుంది. మీరు వినగలిగితే అనాహత శబ్దం, మీ లోపల ఉండేటువంటి శబ్దాన్ని మీరు కనుక యౌగిక క్రియ ద్వారా వినగలిగితే ప్రణవమే ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలో అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించి ఉన్నటువంటి ఏక నామము, ఏక శబ్దం ఏంటి? ఓం. ఓమితి తస్య వాచకః. ఓం అనేటువంటిది ఏమిటంటే ఆయనకి పేరు. తస్య వాచకః. కస్య వాచకః? ఈశ్వర వాచకః. భగవంతుడు అని మనం పేరు పెట్టుకుంటున్నాం కదా. ఎవడైనా అసలు ఎవడైనా చూశాడా? పోనీ మీరు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా రోజు గంట వాయిస్తున్నాం, హారతి తిప్పుతున్నాం, పూజ చేస్తున్నాం, పూలు పెడుతున్నాం, బొట్టు పెట్టాం, కనపడ్డా? కనపడలేదు. పోనీ మీకు కనపడలేదు, నాకు కనపడలేదు. మన పెద్దలకు కనపడ్డారా? లేదు. వాళ్ళ పెద్దలకు కనపడ్డారా? లేదు. కానీ ఉన్నాడని నమ్ముతున్నాం కదా. దానికి ప్రమాణం ఏంటి? ఓం ప్రమాణం. జస్ట్ ఇప్పుడు ఇంత పెద్ద ఎరీనాలో ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చి వీరభద్రరావు గారు అన్నారంటే మనందరం పలుకుతారు. ఎవరు పలుకుతారు? అవునా? పలుకుతారు. అది ఆయన పేరు. అలాగనే ఓంకారాన్ని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. అది జరిగింది. ఆవిడ దీనన్నారు, అదే పని చూసారా? సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్నీ. ఇంకా పక్కన పెట్టేట అయిపోయింది. నేను రాగానే చూశాను ఎందుకు ఇది. సరే, ఓకే, అందరూ కూర్చోండి. ఓకే, ఐఎమ్ నాట్ యాంటీ. మనం చేస్తున్నప్పుడు మనకు అక్కర్లేదు. రేపు మన పిల్లలకే అంతా ఒకటే కదా, దాన్నే పట్టుకుంటా ఉంటారు. అది ఈజీగా ఉంది. సరే, ఓకే, మళ్ళీ మాట్లాడు. కాబట్టి ఓం అనేటువంటి శబ్దాన్ని, ఓం అనే శబ్దం తాలూకా మూలాన్ని మనం టచ్ చేస్తే గమనించండి, పరమాత్మ స్పందిస్తాడు. వీరభద్రరావు అంటే ఈయన ఎలా స్పందిస్తాడు? సుశీల అంటే ఒక స్త్రీ ఎలా స్పందిస్తుందో, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి అంటే ఆ పేరు పిలిస్తే మనం స్పందిస్తాం. కానీ ఓం అంటే స్పందించడు పరమాత్మ. ఓం అనేటువంటి తాలూకా దాని మూలకాన్ని, దాని సారాన్ని టచ్ చేయాలి. అది ఎలాగా అంటే అర్థంతో స్ఫురించాలి. దాని అర్థంతో స్పృశించాలి. అర్థస్ఫురణ కలగాలి. దాన్ని స్పృశించేటప్పుడు అర్థస్ఫురణ ఉండాలి. అర్థస్ఫురణ లేకుండా ఓం 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 అన్నాం అనుకోండి, జస్ట్ ఇట్ బికమ్స్ ఎ ప్యారెటింగ్. ఉన్ని ఏదో సరదాగా కాలక్షేపాలు చెప్పు. అర్థమైందా? కాబట్టి విత్ ఇంటెన్షన్, విత్ మీనింగ్ యూ నీడ్ టు ప్రొనౌన్స్. ఇప్పుడు వీరభద్రరావు అన్నా అనుకోండి, ఆయన చూశారు ఏంటంటే ఊరికి వీరభద్రరావు అన్నాను. సో హీ టేక్స్ ఇట్ ఫర్ సిల్లీ. నేను 10 సార్లు మించి నేను పలకడు. ఈడే పిచ్చోడు, ఏదో ప్రాబ్లం ఉంది, ఇండియా నుంచి వచ్చాడు బాబు, జెట్లాక్లో ఉన్నాడో లేకపోతే ఏమిటో, ఏ ప్రాబ్లంలో ఉన్నాడో ఏంటో.
నేను పిలిచేటప్పుడు ఐ షుడ్ మీన్ ఇట్. నాలో ఫీల్ ఉండాలి, నాలో ఇంటెన్షన్ ఉండాలి. వీరభద్రరావు గారు అని పిలిచారనుకోండి, ఏంటంటే అంటారు, కొద్దిగా నీళ్ళు తెచ్చి పెడతారా? హి విల్ రెస్పాండ్. అంటే నేను పిలిచే పలుకులో దాని వెనక అర్థం ఉండాలి, భావన ఉండాలి, భావుకత ఉండాలి. అలాగనే మనం ఓం 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 అన్నాం అనుకోండి, ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్. కాబట్టి నా భావుకత, నా భావన దాంట్లో జోడించాలి అని అంటే నాకు అర్థం తెలియాలి కదా. కాబట్టి మనకు ఆ ఓంకారం తాలూకా పూర్తి స్వారస్యం తెలియాలి. అది ఎక్కడ తెలుస్తుందనంటే వేదాంతే చ ప్రతిష్ఠిత. వేదాంతంలో దాన్ని ప్రతిష్ఠింపబడింది. తస్య ప్రకృతి లీనస్య. ఆ ప్రణవం యొక్క ప్రకృతి అని అంటే ఏంటంటే దాని యొక్క పదార్థజాతమైనటువంటి ఈ ప్రకృతి పడిపోయినప్పుడు యఃపరః, ఏదైతే ఈ పదార్థానికి పరమై ఉందో, అవతల ఉందో, యథార్థమై ప్రకాశిస్తుందో, స మహేశ్వరః, అదే పరమాత్మ, అంతకంటే వేరేది. అందుకనే ఓమితి తస్య వాచకః. ఓం అనేది ఆ పరమాత్మకు పేరుది. మీరు శివాయ, లేకపోతే నారాయణ, లేకపోతే అమ్మవారిది, లేకపోతే రాముడిది, కృష్ణుడిది, ఈ పేర్లన్నీ మారుతుంటాయి. కానీ ఓం అనేది అంతటికి అనుసృతమే ఉంటుంది కదా. కాబట్టి గోవింద అంటే అర్థం ఏంటంటే గోభిహి. గోభిహి అని అంటే గో అనే అక్షరముల యొక్క సారభూతమైనటువంటి అర్థము చేత ఏమిటి? వేదాంత వాక్ అంటే అర్థం ఏంటంటే గోభిహి. గోభిహి అని అంటే గో అనే అక్షరముల యొక్క సారభూతమైనటువంటి అర్థము చేత ఏమిటి? వేదాంత వాక్యేహి, వేదాంత వాక్యముల చేత. గో అంటే వేదాంత వాక్యము చేత విందతే, తెలియబడేవాడు గోవిందుడు. కాబట్టి గోవింద శబ్దానికి అర్థం ఏంటంటే వేదాంత వాక్యముల ద్వారానే పరమాత్మ తెలియబడతాడు. ఇది అర్థం. ఆ పరమాత్ముని భజ, సేవించు, వాణ్ణి సేవించు. ఎలా సేవించాలి? ఆ పరమాత్ముడు ఎవరు అంటే ముందు ఆయన చెప్పింది తన గురువుని స్మరించాడు. రెండోది గోవిందుడు ఒక సగుణం. మూడోసారి భజ గోవిందం అన్నప్పుడు ఏంటి? వేదాంత వాక్యముల ద్వారా. అందుకనే 3 సార్లు చెప్పాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. ఎన్నిసార్లు అయింది? మూఢమతే. మూఢమతే ఏమిటి? మూఢమతే అంటే ఓ మూఢ. మూఢ శబ్దానికి అర్థం ఏంటంటే చాలామంది ఇంగ్లీష్లో ఫూల్ అంటారు. ఫూల్ తోటి మాట్లాడతాను. ఫూల్ అంటే ఇది చాలా అక్వర్డ్ పదం. మూర్ఖుణ్ణి ఫూల్ అంటారు. మూఢ శబ్దానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే డెల్యూడెడ్. ఎ పర్సన్ హూ ఇస్ డెల్యూడెడ్ అంటే సత్యమేమిటో అసత్యమేమిటో తెలియదు, ధర్మమేమిటో అధర్మమేమిటో తెలియదు, పాప అయోమయంలో ఉంటాడు, వాడిని డెల్యూడెడ్ అంటాడు. ఫూల్ అంటే ఎవరనంటే తెలుసుండి చేయకుండా నాకు తెలిసిందే కరెక్ట్ అని, నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే చట్టం, నేను అనుకున్నదే శాస్త్రం అనేవాడు గురు. నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. ఏదో వాడికి వచ్చినంత ఏదో వెళ్ళగట్టేసి వాగుతాడు. అతన్ని మూర్ఖుడు అంటారు. ఎవరైతే ధర్మాధర్మ విచికిత్స లేనటువంటి వాడు, సదసద్ విచారణ తెలియనటువంటి వాడు, రెండింటికి తెలియకుండా అయోమయంలో ఉంటాడే వాడిని మూఢుడు అంటాడు. అర్థమైంది? కాబట్టి మూఢ శబ్దానికి అర్థం డెల్యూడెడ్. మూఢ మతే అని అంటే అయ్యా నీ మతిలో డెల్యూషన్ ఉంది. డెల్యూషన్ అంటే యూ డోంట్ హ్యావ్ ద క్లారిటీ. అయోమయంలో ఉన్నావు, సందిగ్ధంలో ఉన్నావు, మూఢమతే. ఏమండి ఓన్లీ క్లారిటీ లేదు, ఏదో ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, అలానే బతికేస్తాము. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే అంటే అక్కడ వ్యంగ్యంగా చాలా మంచి పదం పడింది. చాలామంది అంటారు ఒక సంస్కృతము నేర్చుకోవాలని 90 ఏళ్ల వాడు పాపం వృద్ధుడు కాశీలో డుక్రింకరణే 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 నేర్చుకుంటున్నాడు, దాదుపాటి కంఠస్థం చేస్తున్నాడు. ఈయన చూసి ఆయన్ని వెకిరించారు. ఎందుకు ఇలాగా ఇప్పుడు ఈ వయసులో ఈ పోయే టైంలో ఈ సంస్కృతం నిన్ను కాపాడుతుందా అన్నారు. శంకరుడు సంస్కృతాన్ని ఎప్పుడు ఆయన విమర్శించారు. అదొక భాష,
90 ఏళ్లలో సంస్కృతం నేర్చుకోవాలని ఆలోచన పుట్టితే ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. ఎందుకని అప్పుడైనా పుట్టింది కదా. సో అక్కడ శంకరులు సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలనే జిజ్ఞాసని ఆయన ఖండించరు, సంస్కృతాన్ని ఖండించరు, ఆ వ్యక్తిని ఖండించలేదు. ఆయన అన్న దాంట్లో అయ్యా నిన్ను కర్మ అనేది నిన్ను కాపాడదు, ఎందుకని కర్మ బంధిస్తుంది. రమణ మహర్షి చాలా అద్భుతంగా చెప్తారు ఉపదేశసారంలో. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృ దేవ పూజనం ఉత్తమస్తవా ఉచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం ఆజ్యధరయా శ్రోతసాసవం. ఎంత అద్భుతంగా చెప్పారనంటే కర్మ అనేది నిన్ను బంధిస్తుంది. కర్మానుబంధీని ఇక్కడ భగవద్గీత చెప్పండి. కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యే హతతోపలభ్యతే న అంతః న చ ఆదిః న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం. ఎంత అద్భుతంగా చెప్పారు భగవద్గీతలో. కర్మ బంధిస్తుంది. ఎలా బంధిస్తుంది? దీనికి ఆది ఏమిటో అంతమేమిటో మధ్య ఏమిటో ఏమీ తెలియకుండా తీసుకెళ్ళి కూరుకోబెడుతుంది. అందుకనే ఉపనిషత్తు కూడా, వేదం కూడా ఏం ఘోషించింది? ఎవరైనా ఒక సన్యాసి ఎదురుపడితే ఏమంటాం? ఇందాక ఆయన చెప్పారు, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసుడు. ఒక వ్యక్తి పుట్టుక దగ్గర నుంచి బాగా ఆలోచన చేయండి. ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క రోజు గడిపినంత చూడండి. ఒక్కసారి ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇది నా ఆఖరి ఊపిరి ఆగిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఊహించు. ఏమిటి అక్కడ? ఊపిరి ఆగిపోయింది, పొందులో ప్రాణం ఆడటం ఆగిపోయింది. అలా బాగుంది. ఇప్పుడు ఏమవుతాడు? మనిషి ఉన్న పళంగా అలా పడతాడు. అవునా? కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఒరిగిపోతాడు, నిలబడ్డవాడు నిలబడ్డట్టే పడిపోతాడు, పడుకున్నవాడు పడుకున్నట్టే వదిలేస్తాడు. ఇంక దేనికి కదలదు. ఇప్పుడు ఆయన చాలా పెద్ద, అంటే వాల్యుబుల్ నాట్లో ఆయనది పెద్ద హౌస్, అంటే అది వర్త్ ఆఫ్ $1 బిలియన్ వర్త్. సేవింగ్స్ ఉన్నాయి, లేకపోతే మంచి కార్లు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, లేకపోతే భర్త పిల్లలందరూ ఉన్నారు, లేకపోతే ఆయనకి ఒక మంచి ఇది ఉంది, అన్నీ కంఫర్టబుల్గా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అతనికి ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఉన్నాయా? ఏ ఒక్కటైనా ఆ బాడీ క్లెయిమ్ చేస్తుందా? ఇప్పుడు పోయిన వాడికి సంబంధం ఎలాగో లేదు, వాడు పట్టించుకోడు. పోనీ ఈ శరీరం ఏమైనా క్లెయిమ్ చేస్తుందా? క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఊరుకోరు, తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు సాయంత్రం. ఎందుకంటే ఇది ఎక్కడ ఉంచుకోవాలో ఏమిటో వాళ్ళ వెళ్ళాలి. మళ్ళీ చీకటి పడే లోపు తీసేయాలి. అవునా కాదా? మరి ఏమిటైంది అక్కడ? అందుకనే వేదం చెప్పింది, నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేన. నీ ఎగరడం, నీ ఊగడం, నీ ఆట ఎంతకాలం ఆడుతావు?
ఎంతకాలం ఎగురుతావు, ఓ బొందులో ప్రాణం ఉన్నదాకా ఎగురుతుంటావు. కానీ మనం ఏమనుకుంటాం అంటే నేను ఎగరడం వల్లనే వీళ్ళంతమంది బతుకుతున్నారని అనుకుంటున్నాను. అంటే నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి ఇంతమంది బతుకుతున్నాను. అసలు నువ్వు కష్టపడ్డం కాదు, నీ బొందిలో ప్రాణం ఆయన కష్టపడి ఆడిస్తున్నాడు కాబట్టి నువ్వు బతుకుతావు. అంతే కదా. ఆ ప్రాణాన్ని పని ఆర్పామనుకోండి, కదా దీపం వెలిగించారు, పని ఆర్పామనుకోండి ఏంటి. ఇప్పుడు ఆ దీపం అనుకుంటుంది, ఇప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తాం. లైట్లన్నీ ఆర్పేస్తే అక్కడ అమ్మవారు ఆ దీపం చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఆ దీపం అనుకుంటుందట, నేను వెలుగుతున్నాను కాబట్టి అమ్మవారు అంత గొప్పగా కాంతివంతంగా ఉంది. అవునా చెప్పండి. దీపం వెలుగుతుంది కాబట్టి అమ్మవారు గొప్పదే కాదు, దాన్ని వెలిగించిన దానివల్ల ఆ దీపం వెలుగుతుంది. అవునా. అయితే వెలిగించిన వాడు గొప్పనా అమ్మవారు గొప్పనా? ఇప్పుడు మనకు వస్తుంది ఒక దీపం. ఇంతకుముందు దీపం ఫీల్ అయితే ఇప్పుడు మనం ఫీల్ అవుతాం. మనం వెలిగించి పట్టే కదా అమ్మవారు, అలాగే నిజమే. కానీ మనలో ఆ ప్రాణం ఆడించేది ఆవిడ కాబట్టి ఆ ప్రాణం ఆడుతుంది. కాబట్టి మనకు ప్రాణాన్ని నింపిన అమ్మ గొప్పదా మనం గొప్పనా? అమ్మే గొప్ప. అయితే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు గొప్ప. దీపం స్థాయిలో దీపం గొప్ప, దాన్ని వెలిగించిన స్థాయిలో నేను గొప్ప. వెలిగే స్థాయిలో దీపం గొప్ప, వెలిగించిన స్థాయిలో నేను గొప్ప. నాకు ప్రాణం నింపిన స్థాయిలో అమ్మవారు గొప్ప. కానీ మనం దీపాన్ని మనల్ని పూజించకుండా అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నామని అంటే అమ్మవారు ఎప్పుడు నేను గొప్ప అని అనుకోదు కాబట్టి ఆవిడ గొప్పగా నిలబడింది. మనం ప్రతిదానికి అన్ని నేనే 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 నాది నాది నేనే నేనండి ఇదండి ఇదంట అదే నేనండి నేనండి ఈ చచ్చిపోతాం. అయ్య బాబోయ్ ఈ గొడవ గందరగోళం తట్టుకోలేదు. అందుకనే మనం విడిసి పడతాం కాబట్టి మనల్ని పూజించడానికి అర్హత లేదు. ఎవరిలో అయితే రమణ మహర్షి అంటారు, అహమపేతకం నిజ విభానకం ఉపదేశాలను అంటారు. ఎవరిలో అయితే ఆ నేననేది పడిపోయిందో వాడి దేవుడే. ఇంకెక్కడుంది దైవం? అక్కడే. ఈ నేననేది పొడుచుకొచ్చినప్పుడే ఏది కనపడివ్వకుండా గందరగోళం చేస్తుంది. ఆ నేననేది పడిపోతే అక్కడ దైవమే కదా. కాబట్టి ఆ స్థితిని మనం పొందడానికి మనకు దారి చూపిస్తుంది. ఆ స్థితి పొందకుండా డుక్కురించి కరణే అంటే నువ్వు ఇక్కడ ఎన్ని కర్మలు చేసినా, నువ్వు ఎంత సంపాదించినా, ఏం సాధించినా, ఏమిటో ఒక వ్యక్తికి 1,00,000 గోల్డ్ మెడల్ వచ్చాను అనుకుందాం, చాలా గొప్పవాడు. నేను అది తప్పు పట్టను, ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఒక్క గోల్డ్ మెడల్ సంపాదించడమే అది చాలా స్కిల్ ఉండాలి. అలాంటిది 1,00,000 గోల్డ్ మెడల్ వచ్చేవాడు పట్టుకుందల్లా అంతా అంతా వాడికే వాడికే వాడికే. ప్రాణం ఏంటి, ఎంతకాలం ఉంటుంది? జీవే వారి తరంగ చంచల తరే సౌఖ్యం కుత ప్రాణ. అవునా. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో చెప్పగలమేమో, కానీ ఈ బొందిలో ప్రాణం ఎంతసేపు ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఒక బిడ్డ పుట్టాడంటే వీడు ఇన్ని సంవత్సరాలు ఉంటాడో డాక్టర్ చెప్పగలడా? చెప్పండి, చెప్పండి. పోనీ ఆ బిడ్డను కన్న తల్లి ఆవిడని అడగండి, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఈ బిడ్డ, నాకేం తెలుసు. పోనీ దానికి కారకుడు తండ్రి, వాడిని అడగండి, నాకేం తెలియదంట. కారకులు చెప్పలేరు, ఆ పురుడు పోసిన డాక్టర్లు చెప్పలేరు. ఎవరు చెప్తారండి? వాడిని అడగండి, నువ్వు ఎంతకాలం ఉంటావు, వాడు పెద్ద బ్యాండ్. అంటే ఒక వ్యక్తి పుట్టినవాడు, ఈ భూమి మీద అడుగు పెట్టినవాడు నువ్వు ఎంతకాలం ఉంటావా అంటే చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు నన్ను చావలకు పిలిచారు, నేను వచ్చాను. స్వామి మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటానని అంటే, లేదంటే నేను 8 o'clock బయలుదేరాలి, బికాస్ ఐ షుడ్ బి దేర్ బై 10:30 ఉండాలి నేను అక్కడ. చెప్పదు, నేను చెప్తాను. కానీ స్వామి ఇక్కడ కాదండి, ఇందులో ఎంతకాలం ఉంటాను. ఇంటిలో ఎంతకాలం కాదండి, ఇందులో ఎంతకాలం ఉంటారు, బొందులో ఎంతకాలం ఉంటారు. నేను చెప్పగలను అవన్నీ. అంటే బయట ప్రపంచంలో మనం గీత గీసి ఇంతకాలం ఉంటారని చెప్పొచ్చు, కానీ జీవితం ప్రాణం ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి అందుకనే మన పెద్దలు అన్నారు, ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నారు. అది ఎప్పుడు ఆరుతుందో తెలియదు, ఎప్పుడు పారిపోతుందో తెలియదు. రాత్రి పగల, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, లేకపోతే ఇంట్లోనా, బయటనా, లేకపోతే
నిద్రపోతున్నప్పుడా, నువ్వు పళ్ళు తోముకుంటున్నావు, ఎప్పుడు ఎప్పుడు బుడగ టప్పుమని పగులుతుంది. అవునా? కాబట్టి దాన్ని సంస్కరించుకో, నీలో సంస్కారాన్ని పెంపొందించుకో. ఆ భగవతత్వాన్ని పొందడమే మానవ జన్మకు లక్ష్యంగా మనం ప్రవర్తించాలి. ఆ మార్గంలో అన్నింటినీ, ధర్మాన్ని దేన్ని విడిచిపెట్టకుండా, ఒక భర్తగా ఉంటే భర్త యొక్క ధర్మం, భార్య అయితే భార్య ధర్మం, తల్లి అయితే తల్లి ధర్మం, మాతృధర్మం, పితృధర్మం, పుత్రధర్మం, ఈ ధర్మాలన్నింటినీ గుర్తించి ఆ ధర్మాల్ని పాటిస్తూ ధర్మం నుండి బయటపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టి బయటపడటం కాదు, ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం నుండి బయటపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టి బయటపడడం ఒకటి, ధర్మాన్ని ఆచరిస్తూ బయటపడటం ఒకటి. ధర్మాన్ని విడిచిపెట్టి బయటపడగలగడే అందరికీ కుదరదు, అందరికీ అవకాశం లేదు. ఎవరో ఎక్కడో యోగి, ఎవరో ఒక సాధువు, ఒక మహాత్ముడు పుడితే వాడికి అవుతుంది. వాడు పుట్టుకతోటి అన్ని ధర్మాలకు అతీతుడే ఉంటాడు. అర్థమైంది? అన్ని ఆశ్రమాలను అతీతి. అందుకని అత్యాశ్రమి అని వాడికి పేరు. అత్యాశ్రమి అంటే అన్ని ఆశ్రమాలని కూడా అధిగమించిన వాడు. అది నిర్వాణ స్థితి. పుట్టుకతోటే అసలు ఆ పుట్టుకే, ఆ పిండమే అంత పరిపక్వమై పుట్టుంటుంది అది లోపల. అది దాని యొక్క ఉద్ధరణ అప్పుడే జరిగింది. జస్ట్ ఊరికినే ఉర్వారుకమివ బంధనం అన్నట్టు నేను పుట్టాలి, అదొక జన్మ అయిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తికి మాత్రం ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఉల్లంఘించకుండా, ధర్మాన్ని ఎక్కడ అతిక్రమించకుండా, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఆ ధర్మం నుండి బయటపడాలి. అర్థమైందే? కృష్ణుడు అంటాడు, చాలా అద్భుతమైన మాట అంటాడు. ఏంటంటే, ఏ ధర్మమైతే నీకు ఒక వ్యక్తికి మార్గం అవుతుందో ఆ ధర్మమే నిన్ను, ఆ మార్గాన్ని నువ్వు అనుసరించడం వల్ల చివరికి నిన్ను, ఆ మార్గమే నిన్ను గమ్యం దగ్గరికి చేరుస్తుంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. నువ్వు నమ్మిన నీ ధర్మమే చివరికి నిన్ను జ్ఞానం దగ్గరికి తీసుకెళ్ళి, ధర్మాన్ని విడిచిపెట్టి జ్ఞానం పట్టుకోవాలని అనుకుంటే అది ఎలాంటిది అనంటే, కొమ్మని పట్టుకోకుండా పండుని కోయాలనుకున్నట్టు. కొమ్మని పట్టుకోకుండా పండుని కోయగలమా? లేదండి, ఇప్పుడు నా చేతిలో కర్ర లేదు, నా చేతిలో ఏమీ లేదు, రాయి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నాకు పండు కావాలనుకోండి, నాకు అందరంత హైట్లో ఉందనుకోండి, ఇప్పుడు నేను ఆ పండుని కొయ్యాలని అంటే ఏంటి చేయాలి? కొమ్మని పట్టుకోలాగా. కొమ్మని లాగితే ఎందుకండి, పండునే డైరెక్ట్గా కోసేయచ్చు కదా, కొయ్యలేదు కదా, అందరికి లేదు కదా, దూరంగా ఉంది, నాకు పట్టు కావాలి కదా. అందుకనే జ్ఞానము కూడా నాకు అందనిది, దానికి నాకు అర్హతనిస్తుంది ఈ ధర్మం. అందుకనే ధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆచరిస్తూ మెల్లగా ఆ జ్ఞానం అనే ఫలాన్ని పట్టుకోవాలి. కాబట్టి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. అయ్యా, ఈ కర్మ నిన్ను రక్షించదు, కర్మ నిన్ను బంధిస్తుంది. కానీ ఆ కర్మని నువ్వు ఆచరించి బంధనంలోకి చిక్కుకోకుండా, నేను అనే అహంకారంతో కాకుండా ఈశ్వరార్పణ భావనతో ఆచరించి ఎదగాలి. ఆ ఎదగడం నేర్పుతుంది భజగోవిందం. ఎలా ఎదగాలని ఒక్కొక్క శ్లోకం మనకు చెప్తూ ఉంటుంది. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. చాలా అద్భుతంగా చెప్తూ ఉంటుంది. సో కాబట్టి భజగోవిందం నాది అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక యాప్ ఒకటి తయారు చేస్తున్నాం శ్రీపీఠం తరఫున. మీరందరూ మీ మెయిల్ ఐడీస్ అని నాకు కనుక రాసిస్తే, మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు మెయిల్ ఐడి రాసిస్తే, సో మీ అందరికీ కూడా రీడ్ గీత అని అందరికీ ఉచితంగా మీ మెయిల్కి భగవద్గీత నేను పంపిస్తాను. ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ప్లాన్ చేస్తాను. ఎవరికి సంతోషం మీరు మొత్తం అందరికీ తీసుకుంటారు. మీరు కంగారుగా వెళ్ళిపోవద్దు. మొత్తం ఆఖరి నిమిషం చేయండి. తర్వాత మీకు రీడ్ గీత అని ఎవ్రీ వీక్ ఒకటి పంపిస్తాను, అంటే వీకెండ్ చదువుకునేదానికి. లేదా నాకు ఇంకొద్దిగా టైం ఖాళీ దొరికితే ఎవ్రీడే ఒక లెటర్ మీకు పంపిస్తాను. ప్రతిరోజు భగవద్గీత నేను రాస్తున్నాను. ఇదే అంశాలు. జస్ట్ మానవ జీవితాన్ని ఎలా అమూల్యమైన జీవితం మనం వచ్చాం, ఎలా ఆచరిస్తే మనం చక్కగా మనం బయటకు వెళ్తాం. గడబడ గందరగోళాలు అవి ఇవి చేసి ఇవన్నీ కాదు. సింపుల్, మనకు చక్కగా హాయిగా ఉన్నంతలో, ఉన్న దాంట్లో మనం ఆచరిస్తూ మనం బయటపడాలి. మనకు పెద్దలు చెప్పిన మార్గం కూడా. కాబట్టి ప్రతిరోజు లెటర్ వచ్చేలాగా, లేకపోతే వీక్ ఒకసారి రీడ్ గీత అని ఒక ఇది పెడతారు.
అది పిల్లలకి పెద్దవాళ్ళకి అది గీత నేను అలా చేయలేదు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు మీరు అర్థం చేసుకుని వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయవచ్చు. పిల్లలకి భగవద్గీత అనేది నాట్ అండర్స్టాండ్, మనం అలా చేయడానికి కుదరదు. సో దాని ఇదే వేరు సిద్ధాంతం దాన్ని. సో దాన్ని డైల్యూట్ చేస్తే పోతుంది, దాని చామ్ పోతుంది. సో పిల్లలకి చెప్పేటప్పుడు రామాయణం చిన్న చిన్న స్టోరీస్ అవన్నీ ఐ ప్లాన్ ఫర్ దట్. ఈవెన్ ఫర్ కిడ్స్ నేను ప్లాన్ చేస్తాను. వీకెండ్స్ వాళ్ళకి మంచి ఏదన్నా మంచిది వాళ్ళకి రాసుకుంటాను. పెద్దవాళ్ళని మీరందరూ మెయిల్ ఐడీస్ ఇవ్వండి. సో యూ కెన్ గెట్ దట్. అదంతా ఫ్రీగా మీరు చేసుకోవచ్చు. సో శ్రీపీఠం వెబ్సైట్ ద్వారా మీరు పొందొచ్చు. సో విల్ కీప్ ఇన్ టచ్. నా ఫేస్బుక్లోనే పంపిస్తాను. నా ఫేస్బుక్ మీరందరూ కూడా స్వామి పరిపూర్ణ అంటే ఫేస్బుక్ ఏంటి స్వామి పరిపూర్ణ. ఫేస్బుక్లో మీరు లాగిన్ అయితే కూడా మీకు తెలుస్తుంటుంది. సో మీరు ఫేస్బుక్లో మీరు చూసుకొని చూడొచ్చు కూడా. సో ఫేస్బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీతో లాగిన్ అవ్వచ్చు. సో ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఐ థింక్ నేను ఫేస్బుక్లో పెట్టడం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. సో యూ ఆల్ కెన్ గో త్రూ దట్. చేయలేదు, ఈమెయిల్ పెడతాం, ఫేస్బుక్లో పెడతాం. ఓకే, సరే మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనందరం కలుద్దాము. సో ఐఎమ్ డీప్లీ మూడ్. ఎందుకంటే పాపం ఈరోజు చాలా బిజీ టైం, నాకు తెలుసు ఈరోజు సోమవారం అనేది. అయినా మీరందరూ వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం బికాస్ మీరందరూ దూరాలు వెళ్ళాలి. మళ్ళీ రేపు ఉద్యోగాలకి వాటికి మీరందరూ పిల్లలతో వచ్చారు. సో నేను కూడా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు విల్ మీట్ అగైన్. టిల్ సచ్ టైం డోంట్ ఫర్గెట్ మీ, రిమెంబర్. థ్యాంక్ యూ. తెలుగు నా మాతృభాష ఇక్కడ మనం ఉంటుంది అమెరికాలో కాబట్టి కొంచెం ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ కేమ్ ఎ లిటిల్ లేట్, శాస్త్రి గారు హ్యాస్ గివెన్ ఏ లిటిల్ has passed on a little request saying that for the serious effort Swamiji is doing to educate those who are trying to veer away from our Hinduism and our way of life. He wants to show it through some videos, and he has taken the cow as the sacred cow, and he's going to base the commentary on that. So, if any of you, I wish all of you can, whatever you can, if you want to give it in cash, please do so. Otherwise, if you want to give a check, please write it for Sri Peetam, SREEPEETAM, and then give the check. And then I think with any help we can give, Swamiji can proceed further and accomplish what he has been trying to accomplish for the last few. Andukani I wish we can, for all the trouble he has taken to come and visit us here. No trouble, but it is a good. It's a good. అంటే కానీ 3 గంటలు 6 గంటల ప్రవర్తన 6 గంటలు ట్రావెల్ చేయడం ఇట్స్ నాట్. No, it's out of love I have come. It's no trouble. అందుకని I don't know if we can compensate 100% for his love, but whatever we can do, please do so. I appreciate it. Thank you very much. Yeah, mere doing cannot compensate the love. Yeah, what he said, that's good. If you can help, it's good. But what I request you people, practice dharma. Practice dharma. So, dharmo rakshati rakshana. Rakshana means it is not that you protect it somewhere in the locker. It is a thing that you practice. Practice cheyalante, you should know that. So, మీరు తెలుసుకుని దాన్ని ఆచరించి నిలబెట్టే ప్రయత్నం. And also Charlotte community and Swamiji also we are thanking, and accompanying Shastriji also we are thanking on behalf of entire Charlotte. Okay, I want to say something about this. This is the emblem of Charlotte. Okay, this is the only you can get distinguished guests of this shop. Very distinguished guests. Everybody won't get this. This comes from only from city of Charlotte.
Only way I can give this to distinguished guests. So, either Swamiji or Guruji, I don't know, as both of you names came out so fast, you have to so fast. She did a lot of work. She got a lot of capable. She's capable. She's a very influential lady in downtown, so. And on behalf of Charlotte, they asked us to give this to you. Definitely. This is a kind of memorial type thing. This is a very honor type thing from Charlotte. Like mayors from other cities, they come like that. They're kind of, so they would like to have that on behalf of Charlotte. So, thank you for coming, and we really appreciate it. Thank you. Let's keep going. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే తరంగాలు ఉంది. ఆ తరంగాలలో సుఖం అనేది వచ్చినప్పుడు తరంగం కొట్టేస్తుంది, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖం వచ్చినప్పుడు తరంగం కొట్టేస్తుంది. ఇది సౌఖ్యం కుత ప్రాణి చంచలతరే సౌఖ్యం కుత ప్రాణి. చంచలంగా ఉన్నప్పుడు సౌఖ్యం ఎక్కడ నిలబడి everything is attributed to him because he is so then it becomes Pramana. చాలా బాగుంది. డిండిమా అది వస్తుందమ్మా, ఇప్పుడు అది యాప్స్లో పెడుతున్నాం, ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. ఐ థింక్ ఇంకొక 1 monthలో అది వచ్చేస్తుంది. విజయదశమికి అది పెట్టాలి. మీరు ఉండి అందరూ కూడా ఉండేవాళ్ళు రండమ్మా, అందరు రండి. అంటే టైప్ మీకు రావాలి అది అది పర్వాలా అంటే బాగా కదా కొంచెం చాలట్లో వచ్చారు అది అంటే వీడియో తీశాను కదా, వీడియోలోంచి పిక్చర్ తీసుకొచ్చాను. అందరూ తీశారు కదా వీడియో, అందులోంచి పిక్చర్ అంటే నేను పుస్తకాలు పక్కన తెలుగు బుక్సా? బుక్స్ తెలుగు బుక్సా?